హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో నెక్స్ట్ వచ్చేది మేమే అనేటువంటి మాట అటు కాంగ్రెస్ చెప్తోంది, ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ఆ ఏమంటారు మీరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కు ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చారు. నేను ఇప్పుడు చెప్తలేను ఈ మాట, ఎన్నికల కంటే ముందే చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చెప్పిన, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన. అసెంబ్లీలో ఏదో అట్లా మామ అనిపించుకున్నారు, పార్లమెంట్లో మొత్తం సిఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ స్కీమ్కి ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసారు. 17లో పెద్ద సున్నా ఇచ్చేసారు వాళ్ళకి, సార్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసారు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది? సార్ లేడు, బీఆర్ఎస్ లేడు. బీఆర్ఎస్ ఒకవేళ బతుకుదామని అనుకున్నా కానీ ఆడ మా చెల్లె బయలుదేరింది కదా. అట్లా మా వాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్పినా అనుకోని, రఘునందన్ బీజేపీ కాబట్టి విమర్శిస్తుండని అనుకుంటుంది. కేటీఆర్ నువ్వుగా ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ టిల్లో అని నేను అన్నా అనుకోరు, అది రాజకీయ ఆరోపణ అవుతుంది. అదే కవిత చెప్పింది అనుకోర్రి, మా అన్నకి ఏం శాత కాదు ట్విట్టర్లో పెట్టుడు తప్పితే ప్రజలకు వచ్చి ఉద్యమం చేయరని కవిత అన్నది అనుకోరు, జనం ఏం అర్థం చేసుకుంటారు? రఘునందన్ రావు నోట్లకి ఎలా మాట వస్తే వీడు రాజకీయంగా అంటుండే అనుకుంటారు. కవిత అంటే కవిత చెప్పింది వాస్తవమే, కవిత ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బిడ్డ కదా, కవిత చెప్పిందంటే కరెక్ట్ అనుకుంటున్నాను. కవిత చెప్పిన మాటలన్నీ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నా, మీరు అనుకుంటలేరా? అందులో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా ఎందుకు మార్చారో అనే మాటతో పాటుగా కేసీఆర్ బయటికి రాకపోతే మీరు అంత స్మూత్ గా మాట్లాడుతున్నారు. ఏం బీకి కట్టలు కట్టిరని మీరు తెలంగాణ నిడిచిపెట్టి దేశంలో రాజకీయం చేస్తామని ఒక ఆడపిల్ల అడిగింది. ఎవడన్నా ఉంటే చెప్పురు సమాధానం దానికి. తెలంగాణలో మీరు తెలంగాణకి ఏం పీకి కట్టలు కట్టిరని ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలే కవిత గారు. ఆ కవిత నిండు శాసన మండలిలో చెప్పింది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది. దానికి ఒక్కడన్నా సమాధానం చెప్పిండా? ఎందుకు పంజాబ్లో రైతులకు పైసలు ఇచ్చిరో అని అడిగింది, చెప్పిర్రా? తెలంగాణలో రైతులు చచ్చిపోతే ఏం చేసిరో అని అడిగింది, తెలంగాణ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిరో అని అడిగింది. సరిపోదా సమాధానం? మూతోడు ప్రశ్నలు అడుగుతుంది కదా. శంకరమ్మ అనేటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సోదరుడు శ్రీకాంతాచారి తల్లిని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లా వంచింది కవిత అంటే, ఇక్కడ గన్ పార్క్లో నిలబెట్టి కాల్ చేయాలి వాళ్ళని, 2 గన్మెన్లను పంపించి. రేపు అమరవీరుల స్తూపం సెక్రటరేట్ ముంగట కట్టిన అమరవీరుల స్తూపం ఓపెనింగ్ ఉంటే ఎంత చిల్లరగాళ్ళు అంటే, మళ్ళీ చెప్తున్నా, ఎంత చిల్లరగాళ్ళు అంటే ఆ పదం కూడా వాళ్ళకి చిల్లరనే, ఇంకా అది చాలా ఎక్కువ వాళ్ళకి. ఆమెను ఎమ్మెల్సీ చేస్తున్నామని టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు నడిపించి, ఆమెకి 2 గన్మెన్లను పంపించి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసినాక ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇంతకంటే నీతి మాలినటువంటి పార్టీ ఏమైనా ఉంటుందా చెప్పుండ్రి? మీలాగా జ్యూస్ తాగలేదు శ్రీకాంత్ సారి, మీలాగా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోలేదు, మీలాగా ఏదో జోక్ కోసం అగ్గిపెట్ట పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోలేదు. ఆయనే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి ఏమిచ్చినావు నువ్వు? 10 ఏళ్ళ నీ పాలనలో 10 పైసలు ఇచ్చినావా నువ్వు? నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నావు, మంత్రిని చేసుకున్నావు, నీ అల్లుని ఎమ్మెల్యేని చేసుకున్నావు, మంత్రిని చేసుకున్నావు, నీ బిడ్డను ఎంపీని చేసినావు, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినావు. ఎంత దోసుకున్నావో లెక్కలేనంత దోసుకున్నావు. ఒక్క తల్లి తన కడుపు కోత మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీ 10 ఏళ్ళ టెన్యూర్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కానీ మిమ్మల్ని ఏమనాలే? ఇట్టిట కొట్టుకునేటోళ్ళు అనాలి మిమ్మల్ని. ఆ పదం కూడా నా నోట్లకి వెళ్ళి అనడం దారుణం. ఇంకా ఏం బతుకులు మీ? ఏం బతుకులు అంటున్నా, ఎగిరెగిరి పడుతూ మాట్లాడతారు కదా మీ. ఏం బతుకులు మీ? ఎప్పుడన్నా ఆలోచించిర్రా మీరు? శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే మేము అందరం డిఆర్డిఓ దగ్గర నపోలోకి పోతే, నేను ఎట్లాగో చచ్చిపోతే నాకు తెలుసన్నా, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడుండ్రే అని అడిగిండు మమ్మల్ని. వచ్చిండు కదా అదే రోజు ఈ కేటీఆర్ వచ్చిండు, అదే హరీష్ రావు వచ్చిండు. ఏమైంది మీకు? అన్నం తింటురా అసలు? ఆ తల్లికి ఎమ్మెల్సీ చేయడానికి మీకు కష్టమా? పక్క పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చుకున్న దొంగలకు ఎమ్మెల్సీలు ఇస్తారు, రాజ్యసభలు ఇస్తారు, అమ్ముకుంటారు మీరు పదవుల్ని. కడుపు శోకం కంఠ శోష. శ్రీకాంత్ సార్ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వవా 10 ఏళ్ళల్లో? ఏం తప్పు అడుగుతురు? ఎవరు తప్పు అడుగుతురు? నీ బిడ్డను తీసుకొచ్చి ఆగమాగం ఎమ్మెల్సీ చేస్తావు కదా, శంకరమ్మని ఎందుకు చేయవు? నువ్వు ఇచ్చిన రాజ్యసభలు ఎవరికి ఇచ్చినావు? ఎవరు రాజ్యసభలు? నీకు పైసలు ఇచ్చేటోళ్ళు, నీకు దోషి పెట్టేటోళ్ళు, నీకు కంపెనీలు ఇచ్చేటోళ్ళు, గీళ్ళకి నువ్వు రాజ్యసభలు ఇస్తావు. ఎందుకు శంకరమ్మకి ఎందుకు వెళ్ళా రాజ్యసభ?
ఏం తక్కువ చేసింది మలిదేశ తెలంగాణ ఉద్యమానికి శంకరమ్మ? సో ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య కాలంలో అన్నారు, ఘర్ వాపసి, బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వచ్చే ఆలోచన రావాలని కోరుకుంటున్నాను నేను. వస్తున్నారు అని చెప్పలే, వచ్చిర్రు అని చెప్పలేదు, రావాలని కోరుకుంటున్నా అని చెప్పిన. ఎందుకంటే మీరు మమ్మల్ని వద్దనుకొని పోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు ఆలోచించుకొని విఘ్నతతోటి అక్కడ మీకు ఏం గౌరవం లేదు, గుర్తింపు లేదు, కాబట్టి వెనక్కి వస్తే ఇక్కడ కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది, రండి మిత్రులారా అని చెప్పిన మాట వాస్తవం. కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీకి వస్తారంటారా? ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియనాడు ఆ పుట్టిలో ఎవరు ట్రావెల్ చేస్తారు కవిత గారు? గోదావరి నడి మధ్యలో ఉన్నారు, పుట్టికి రంధ్రం పడ్డది, పుట్టి ఎప్పుడు మునుగుతుందో తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకుంటారు అందులో? ఎవరుంటారు? రాజకీయ నాయకుడు అనేటోడు తానున్న పార్టీ బతకాలి, తాను బతకాలి, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆలోచించుకుంటాడు. మునుగాలే చావాలనుకుంటే నేనేం చేస్తా కవిత గారు? సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, దేశవ్యాప్తంగా ఉందా మొత్తం? సో దేశంలో కాంగ్రెస్ ఉందా? 28 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకు కన్ఫైన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఏ రాష్ట్రంలోనే పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చిందా? ఢిల్లీలో 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి, ఒక్క సీట్ అన్నా గెలిచిర్రా కవిత గారు? దేశ రాజధానిలోనే లేరు, మీరు ఇంకేడుంటారు తల్లి? మీరు ఏడున్నారు? వాళ్ళు తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు? టీఆర్ఎస్ చేసిన తప్పులకి. భారతీయ జనతా పార్టీ ఆ రోజు కొంచెం 1-2 జరగరాని సంఘటనలు పార్టీలో జరగడం వల్ల అట్లా అయింది. అట్లా అంతకుమించి కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణలో? కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ బతికింది. అంతకుముందు కాంగ్రెస్ ఎక్కడుంది? ఎవరు ఆలోచించారు కాంగ్రెస్ గురించి? కొట్లాడింది మేము, యాంటీ టీఆర్ఎస్ వేవ్ని తయారు చేసింది మేము, టీఆర్ఎస్ను దించాలనే ఆలోచన ప్రజలకు కల్పించింది మేము, టీఆర్ఎస్ని దించవచ్చు అని చెప్పింది దుబాకు ఉప ఎన్నిక ఫలితం. ఇవి కదా. అంతకుముందు అది పెద్ద శత్రు దుర్భేద్యమైన కోట కదా. వాళ్ళు సిట్ అంటే మీరు సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే స్టాండు, వాళ్ళు రాహుల అంటే రాహులు, వాళ్ళు ఎంకన్నా అంటే ఎంకన్నా. అంతకుమించి ఏం నడిచింది? అప్పుడు ఏం నడవలే కదా. మేం కదా మొదలుపెట్టింది, బీజేపీ వాళ్ళం కదా. దుబ్బాకలు కొట్టినా, హుజరాబాద్లో కొట్టినా, ఇంకేం చేసినా మేం కదా టీఆర్ఎస్ని ఢీ కొట్టగలుగుతాం, టీఆర్ఎస్ని దించగలుగుతాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది మేం కదా. మేము 3 రాళ్ళు పెట్టినాం, అండబెట్టినాం, నీళ్లు పోసినాం, ఎసరేసినాం, బియ్యం పెట్టినాం, అన్నం వండుకొని కాంగ్రెస్ వాడు తినిపోయింది అంతే. అండ దించడంలో మేము 1 నిమిషం ఆలస్యం చేసినాం అంతే, వాళ్ళు ఎత్తుకుపోయారు గద్దల్లాగా. సో ఆలస్యాన్ని సెటరేట్ చేసుకున్నారా మీరు అని అనుకుంటున్నాం. మొత్తం అంతా అప్పుడు గతంలో వచ్చినటువంటి 1-2 ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నారు, అవన్నీ కూడా సరిదిద్దుకొనే ముందుకు పోతున్నాం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోతుంటేనే పార్టీలైనా మనుషులైనా ముందుకు పోతూ ఉంటారు. మా వల్ల జరిగిన ఏందనేది మాకు అర్థమైన తర్వాత అవి మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుకునే ముందుకు పోతారు. సో దానికి సంబంధించి మొత్తం గ్రౌండ్లో ఆ ప్రాపర్గా ప్రిపరేషన్స్ అనేవైతే ఉన్నాయో, ఒక్కొక్క అడుగు పేర్చుకుంటూ వెళ్ళేట్టుగా సమన్వయం. ఎలక్షన్స్ అంటే ఏంది తల్లి చెప్పు? ప్రజలు తీసుకునే నిర్ణయం, ప్రజల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అంశాలు ఏంది, చేస్తున్న అంశాలు ఏంది, ప్రజలకు మనం ఎట్లా దగ్గర కావాలి, ప్రజలకు మనం ఎట్లా మేలు చేయాలి, ప్రజల్ని ఎట్లా సేవ చేయాలి, ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి. ఇంతకు మించి మీరు అనుకున్నట్టు మేము మందు వంచలేము, మేము పైసలు వంచలేము. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పి ఎందుకు భాగ్యనగరంలో కాషాయం జెండా ఎగరాలనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యవంతం తెస్తూ ఉన్నాం. పోయినసారి 2nd లార్జెస్ట్కి వచ్చినాము, ఈసారి 1st లార్జెస్ట్కి వస్తాం, మేమే గెలుస్తామని చెప్తున్నాం. సో వెస్ట్ బెంగాల్ మాదే. బీహార్ కంటే ముందు మీరు మాదే అనుకుర్రా? అనుకోలేదు కదా. బీహారు మాదే, వెస్ట్ బెంగాల్ కూడా మాదే. బీహార్కి వెళ్ళి నదులన్నీ వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి. సో బీహార్లో మొదలైంది, వెస్ట్ బెంగాల్లో ముగుస్తుంది. ఓకే. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద విపరీతమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. 3rd ఫేజ్ తెలంగాణలోనే ఉండబోతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఉదాహరణకి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ద మీడియా. నిజంగా మీలో సిన్సియారిటీ ఉండి మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మీరు 4th ఎస్టేట్ అయితే, మీరు రాసే వార్తలలో మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంటే, ఐలాపూర్ అనేటువంటి ఒక తాండాలో, ఐలాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు 1250 ఓటర్లు. ఎన్నికల సందర్భంగా ఆ ఓటర్ల సంఖ్యను 2700 పైచిలకు పెంచారు. సో డబుల్ కంటే ఎక్కువ ఉన్నారు. శ్మశానంకు నెంబర్ వేసి, వాటర్ ట్యాంక్ నెంబర్ వేసి, గ్రామ పంచాయతీకి నెంబర్ వేసి, నేను రాహుల్ గాంధీ గారిలో వేగ ఆరోపణ చేస్తలేను. రాహుల్ గాంధీ ఒక ఇంట్లో 290 ఓట్లు ఎట్లుంటాయంటే అమిత్ షా గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. అట్లా రఘునందన్ సమాధానం చెప్పించుకోవడానికి అబద్ధం కోసం చెప్తలేడు. ఐలాపూర్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వచ్చే ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్గా 1250 ఓట్లుంటే వాటిని 2750 ఓట్ల దాకా పెంచారు.
ఇవన్నీ బోగస్ ఓట్లని అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను, జిల్లా కలెక్టర్ గారు, అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం కవిత గారు. ఎప్పుడు ఎంపీ ఎలక్షన్. సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందే అయితే జరగవు, నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసమే జరుగుతాయి కదా. ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది కదా, తెలంగాణలో కూడా ఏప్రిల్ 1 నుంచి ఏమి ఉన్నట్టుంది కదా సార్. జరుగుతుంది కంపల్సరీ, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. తెలంగాణ ఏం దానికి అతీతం కాదు, భాగ్యనగరం ఏం దానికి అతీతం కాదు, అంతటా జరుగుతుంది సార్, దేశవ్యాప్తంగా సార్ జరుగుతుంది. ఎవరికి ఇష్టమైనా కష్టమైనా జరుగుతుంది. సో హైదరాబాద్ కంటే భాగ్యనగరం అనడానికే మీరు ఇష్టపడతారా? ఇది భాగ్యనగరం కదా, ఒకప్పుడు భాగ్యనగరం, ఇప్పుడు కూడా భాగ్యనగరం, భవిష్యత్తులో కూడా భాగ్యనగరంగానే పేరు కొనసాగాలని కోరుకుంటాం. మారుతుందా మీ బీజేపీ వచ్చిన తర్వాత? మీ కాదు మన అన్నారు, తప్పకుండా మారుతుంది. నేను అనేది మీ బీజేపీ అన్నా, నేను మన బీజేపీ అని నేను అనలేను కదండి. మీ బీజేపీ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పేరు భాగ్యనగరంకి తప్పకుండా భాగ్యనగరం అయితే. అదొకటేనా? తినవద్దు రుచులు ఎందుకు, అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం నిలబడతాం, నెక్స్ట్ సీఎం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాం. నెక్స్ట్ సీఎం ఎవరు? ప్రజలు కోరుకున్న వాళ్ళు అవుతారు, పార్టీ ఆదేశించిన వాళ్ళు అవుతారు. మీరు ఇలా బీసీఓ లేకుంటే వీళ్ళు అవుతారు ఇది అనేది మీరు అనౌన్స్ చేయరు అసలు? రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం కాదు అది, కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టుబడి ఉంటారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.